ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ప్రతి కార్యంలోనూ కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు కార్యాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన గృహ కార్యక్రమాలు వంటివి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు వృషభ రాశి వారికి బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు సులభతరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ అనుకూలత కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థిక పుష్టిగా చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇతరుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. బంధువులతోటి మిత్రులతోటి కూడా చిరు విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యవహారికంగా కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన స్నేహాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ప్రయోజనాలని కలిగిస్తాయి. సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. భూ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో ఏకాగ్రతతో కార్యసిద్ధిని పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ముందు చూపుతో కూడినటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. భూ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని పట్టుదలతో మాత్రమే సాధించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. విజయాలకి తోడ్పడుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ప్రత్యర్థులు బలపడతారు. వ్యవహారిక విషయాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా స్వల్ప ప్రతికూలతలు ప్రబలమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. విజయాలకు తోడ్పడుతుంది. విఘ్నాలని తొలగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన ఆర్థిక ఒప్పందాలు ఈరోజు తులారాశి వారికి మేలుని చేస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలని పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. పెట్టుబడుల ద్వారా గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారిక విషయాల్లో పట్టుదలతో కార్యనిర్వహణ సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు చక్కటి ఫలితాలని ప్రసాదిస్తాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది.
వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. అభివృద్ధికై చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు చక్కటి ఫలితాలని ప్రసాదిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక పరిణామాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని తొలగించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా కోలుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిరాకులు తొలగిపోతాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వ్యవహార విజయాలు వెన్నంటి ఉంటాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత ఉంటుంది. విద్యా సంబంధిత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి అభివృద్ధిని కలిగిస్తాయి.